సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ డే 1 అండ్ డే 2 రెండు రోజులు కూడా క్లౌడ్స్ ఉండడంతో బాల్ మూవ్ అవడం చూశాము. ఫస్ట్ 2 days 14 వికెట్స్ వచ్చాయి. డే 3 మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నేథన్ లయన్ వికెట్ సౌత్ ఆఫ్రికాకు వచ్చినప్పటికీ అండ్ ఇంకా మిగిలిన వికెట్ తీసేస్తే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ని త్వరగా ఎండ్ చేసి అరౌండ్ 220 టార్గెట్ ని సౌత్ ఆఫ్రికా ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఎండ్ రావడంతో బాల్ మూవ్మెంట్ ఆగిపోయింది అండ్ పిచ్ నుండి బౌలర్స్ కి ఎలాంటి హెల్ప్ లభించలేదు. ఎంతమంది బౌలర్స్ ని బౌమా ట్రై చేసినా ఆ ఒక్క వికెట్ తీయడం సౌత్ ఆఫ్రికాకి కష్టంగా మారింది. దాదాపు మిచెల్ స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ కలిసి ఫస్ట్ సెషన్ మొత్తం ఆడేశారు. అండ్ ఇక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా మార్క్రమ్ ని బౌలింగ్ కు తీసుకొచ్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలాగైతే ఇంపార్టెంట్ స్టీవెన్ స్మిత్ వికెట్ ని మార్క్రమ్ అందించాడో అలాగే మరొక క్రూషల్ టైమ్ లో హ్యాజల్వుడ్ వికెట్ తీసి మిచెల్ స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ కలిసి చేసిన గేమ్ చేంజింగ్ 59 రన్స్ పార్ట్నర్షిప్ ని మార్క్రమ్ బ్రేక్ చేశాడు. సో దాంతో లంచ్ టైమ్ కి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఎండ్ అయింది. అండ్ ఇక 282 టార్గెట్ తో ఈ ఫైనల్లో ఫైనల్ ఇన్నింగ్స్ కు దిగిన సౌత్ ఆఫ్రికా మిచెల్ స్టార్క్ తన సెకండ్ ఓవర్ లోనే రికల్టన్ ని డగ్అవుట్ కి పంపించేశాడు. మరొకసారి సౌత్ ఆఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసిన మిస్టేక్స్ ని రిపీట్ చేస్తుందా అని అందరు అనుకున్నారు. కానీ బౌలర్స్ కి పిచ్ అండ్ వెదర్ నుండి ఎలాంటి హెల్ప్ లేదు కాబట్టి రికల్టన్ వికెట్ మొదట్లోనే పడినప్పటికీ మార్క్రమ్ అండ్ మల్డర్ కలిసి 61 రన్స్ పార్ట్నర్షిప్ ని చేయగలిగారు. మిచెల్ స్టార్క్ తన సెకండ్ స్పెల్ ఫస్ట్ ఓవర్ లో ఒక ఫుల్ లెంత్ బాల్ ని వేశాడు. ఆ బాల్ ని మల్డర్ కవర్స్ లో ఉన్న లబుషేన్ కి నేరుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్క్రమ్ అండ్ బౌమాకు కండిషన్స్ మొత్తం బ్యాటింగ్ ఫేవర్ గా ఉండడంతో స్లో అండ్ స్టడీగా ఆడుతూ అన్బీటెన్ 143 పార్ట్నర్షిప్ ని చేయగలిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయిన మార్క్రమ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసుకుని 102 పైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ బౌమా స్టడీగా ఆడుతూ 65 పైన బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలవాలంటే ఇంకా 69 రన్స్ చేయాల్సి ఉంది. అండ్ డే 4 ఫస్ట్ ఓవర్ లో మార్క్రమ్ అండ్ బౌమా తమ వికెట్స్ ని కాపాడుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చే స్టబ్స్, బేడింగ్హామ్ అండ్ మార్కో యాన్సన్ లకు ఈ చేస్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా 27 years బ్యాక్ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. అండ్ అదే సౌత్ ఆఫ్రికాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఐసీసీ ట్రోఫీ. ఈ మ్యాచ్ లో గెలిచి తమ సెకండ్ ఐసీసీ ట్రోఫీని 27 years తర్వాత గెలుస్తామనే నమ్మకాన్ని మార్క్రమ్ అండ్ కెప్టెన్ బౌమా ఇచ్చారు. అండ్ అదే నమ్మకంతో లాస్ట్ రన్ వరకు ఉండి సౌత్ ఆఫ్రికాని చోకర్స్ నుండి ఛాంపియన్స్ గా మార్చాలి. ఒకవేళ ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గాని గెలిస్తే ఇప్పటి వరకు జరిగిన 3 WTC సైకిల్స్ లో 3 డిఫరెంట్ నేషన్ ఛాంపియన్స్ అవుతాయి. అండ్ ఈ WTC ఫైనల్ లో ఛాంపియన్స్ అయ్యేది ఎవరో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే కామెంటరీ బాక్స్ నుండి రవి శాస్త్రి సౌత్ ఆఫ్రికా లిఫ్ట్ ది ఐసీసీ ట్రోఫీ ఆఫ్టర్ 27 years అని అంటాడో లేదో చూడాలి. This time for Africa.